రంగంలో దాదాపు 11,000 హాస్టల్స్ మన జంట నగరాల్లో ఉన్నాయండి. ఇందులో 10,00,000 మంది ఓ అతిథులు ఉన్నారు. ఈ మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న పరిణామాలు ఏదైతే ఉందో అవి మా ఎల్‌పీజీ గ్యాస్ సప్లై సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుంది. గత 2 రోజులుగా డీలర్స్ ఫోన్ చేస్తుంటే ఎవరు మాకు స్పందించడం లేదు. మా దగ్గర రాబోయే 2 రోజులకి సరిపడగా గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 రోజుల తర్వాత పరిస్థితి ఏంటని తలుచుకుంటే ఆందోళనకరంగా ఉంది. అయినప్పటికీ కూడా గెస్ట్‌లకి మేము ఆల్టర్‌నేటివ్ మెథడ్స్‌లో ఎలక్ట్రిక్ స్టవ్‌లు గానీ, ఇండక్షన్ గానీ పెట్టుకుంటున్నాం. కానీ అవి ఇంత హ్యూజ్ క్వాంటిటీ మీద ఆల్టర్‌నేటివ్‌గా ఉపయోగం పడదు. ఈ ఏదైతే ఉందో దీన్ని అత్యవసర పరిస్థితి మాది ఎసెన్షియల్ సర్వీస్ కాబట్టి, ఈ భోజనం ఏదైతే ఉందో ఈ వసతి అన్నది ఎసెన్షియల్ సర్వీస్ కాబట్టి, ఆల్టర్‌నేటివ్ డెలివరీ మెకానిజమ్స్ ఏదైనా ఏర్పాటు చేసి గవర్నమెంట్ తక్షణమే స్పందించి మాకు ఆల్టర్‌నేటివ్ డెలివరీ మెకానిజంని ద్వారా మాకు గ్యాస్‌ని అందించాలని మీ మీడియా ద్వారా అధికారులకి ఎవరైతే అథారిటీస్ ఉన్నారో వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.